మహీంద్రా ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఫోర్ వీలర్ మార్కెట్లో మహీంద్రా కంటూ ఒక బ్రాండ్ అనేది ఉంది. అలాంటి మహీంద్రా కంపెనీ టూ వీలర్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి ఎందుకు ఫెయిల్ అయింది, ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అనే టాపిక్ గురించి క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో మహీంద్రా కంపెనీ ఏ స్కూటీస్ని లాంచ్ చేసింది, ఏ బైక్స్ని లాంచ్ చేసిందో తెలుసుకుందాం. ఫస్ట్ స్కూటీస్ గురించి చెప్తాను. మహీంద్రా డ్యూరో 125, మహీంద్రా రోడియో 125, మహీంద్రా ఫ్లైట్ 125, మహీంద్రా కైన్ 72cc 3 125cc స్కూటీస్ని లాంచ్ చేశారు. ఒకటి మాత్రం 72cc లాంచ్ చేశారు. టోటల్గా 4 స్కూటీస్ను మన ఇండియాలో లాంచ్ చేసింది మహీంద్రా. అలానే బైక్స్ గురించి చూస్తే మహీంద్రా సెంచురో, మహీంద్రా ప్యాంటిరో, మహీంద్రా స్టాలియోన్, మహీంద్రా మోజో 3 బైక్స్ను 110cc సెగ్మెంట్లో లాంచ్ చేస్తే ఒక బైక్ను మాత్రం 300cc సెగ్మెంట్లో లాంచ్ చేశారు. టోటల్గా 4 బైక్స్. అంటే మహీంద్రా వాళ్ళు టోటల్గా 8 వెహికల్స్ని మన ఇండియాలో లాంచ్ చేశారు. సో మహీంద్రా స్కూటీస్ మన ఇండియాలో హిట్ అవ్వలేదు, అలానే బైక్స్ కూడా మన ఇండియాలో హిట్ అవ్వలేదు. ఎప్పుడైనా ఒక ప్రోడక్ట్ సక్సెస్ అవ్వాలంటే మెయిన్గా ఈ 4 పాయింట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ట్రస్ట్, మార్కెట్, సర్వీస్, వాల్యూ ఫర్ మనీ. ఏదైనా ఒక ప్రోడక్ట్ కస్టమర్ కొనాలంటే మార్కెటింగ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ప్రోడక్ట్ గురించి కస్టమర్కి తెలిస్తేనే కదా కొనాలా వద్దా అనేది డిసైడ్ అవుతాడు. నెక్స్ట్ ట్రస్ట్. మెయిన్గా కంపెనీస్ అనేవి కస్టమర్స్ దగ్గర నుంచి ట్రస్ట్ను బిల్డ్ చేసుకోవాలి. అలానే థర్డ్ పాయింట్ సర్వీస్. సర్వీస్ అనేది ప్రాపర్గా ఉండాలి, అలానే ఫాస్ట్గా ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వాల్యూ ఫర్ మనీ. ఒక ప్రోడక్ట్లో వాళ్ళు ఆఫర్ చేసిన ఫీచర్స్కి పెట్టిన ప్రైస్కి మ్యాచ్ అయితే అవ్వాలి. స్టార్టింగ్ స్టేజ్లో దీన్ని బాగా కన్సిడర్ చేయాలి. గ్రోత్ పెరిగే కొద్దీ బ్రాండ్ వాల్యూని బట్టి ఈ ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ఇది వేరే విషయం. సో మహీంద్రా కంపెనీ వాళ్ళు ఫస్ట్ అండ్ ఫోర్త్ పాయింట్లో బాగా సక్సెస్ అయ్యారు, కానీ సెకండ్ అండ్ థర్డ్ పాయింట్లో సక్సెస్ అవ్వలేదు. అదే మార్కెటింగ్, సర్వీస్. రిమైనింగ్ కంపెనీస్ అయిన హీరో కానీ, బజాజ్, టీవీఎస్, హోండా వీళ్ళందరూ ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళ షోరూమ్స్ని బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, సర్వీస్ను కూడా బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. మహీంద్రా కంపెనీ మాత్రం షోరూమ్స్ ఎస్టాబ్లిష్మెంట్లోనూ అలానే సర్వీస్లోనూ కొంచెం బ్యాక్వర్డ్ ఉంది. సో సర్వీస్ అనేది రిమైనింగ్ కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే మహీంద్రాలో తక్కువ ఉండటం వల్ల ఎక్కువ మంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. మహీంద్రా కంపెనీ వాళ్ళు టూ వీలర్ మార్కెట్లో ఎంటర్ అయ్యేటప్పుడు వీళ్ళు బాగా ఫోకస్ చేసిన కేటగిరీ కమ్యూటర్ కేటగిరీ. ఎందుకంటే కమ్యూటర్ కేటగిరీలోనే బైక్స్ అనేవి ఎక్కువగా సేల్ అవుతూ ఉంటాయి. ఈ కేటగిరీలో ఉన్న బైక్సే తక్కువ రేటుకు వస్తాయి, అలానే మైలేజ్ ఎక్కువ ఇస్తాయి, మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటాయి. సో మహీంద్రా కంపెనీ వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లోనే కమ్యూటర్ కేటగిరీ మీద బాగా ఫోకస్ చేసి వీళ్ళ స్కూటీస్ని కానీ బైక్స్ని కానీ లాంచ్ చేశారు, కానీ ఏవి అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేదు. మహీంద్రా వాళ్ళు లాస్ట్గా లాంచ్ చేసిన బైక్ మోజో 300. ఈ బైక్ లుక్స్ చూడటానికి చాలా డిఫరెంట్గా ఉంటాయి, అలానే పవర్ఫుల్ డివోసి 300cc ఈ బైక్లు యూజ్ చేశారు. కానీ ఈ బైక్ మీద కూడా అంత ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఏమి చూపించలేదు. ఈ వెహికల్ కూడా రావాల్సినంత సక్సెస్ అనేది రాలేదు. మహీంద్రా కంపెనీ 2008లో కైనెటిక్ అనే కంపెనీతో కలిసి టూ వీలర్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి బైక్స్ని లాంచ్ చేసింది. మహీంద్రా వాళ్ళు అఫీషియల్గా 2017లో టూ వీలర్ మార్కెట్ నుంచి మేము కిట్ అయిపోతున్నాం అని చెప్పి అనౌన్స్ చేశారు. మహీంద్రా వాళ్ళు వాళ్ళ డెసిషన్ని అనౌన్స్ చేసే టైంకి టోటల్గా 9 ఇయర్స్ ఈ టూ వీలర్ మార్కెట్లో సర్వైవ్ అయ్యారు. ఈ టోటల్ 9 ఇయర్స్ జర్నీలో వాళ్ళు ఒక్క సెన్సేషన్ లాంచ్ కూడా చేయలేకపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ వాళ్ళు 2008 ఆ టైంలోనే పల్సర్ సిరీస్తో బాగా క్లిక్ అయ్యారు. టీవీఎస్ చూస్తే అపాచీ సిరీస్తో బాగా నోటెడ్ అయింది పబ్లిక్లో. హీరో కానీ, హోండా కానీ ఈ రెండు కంపెనీస్ ఇనిషియల్ స్టేజ్లో కలిసే ఉన్నాయి కాబట్టి ఈ రెండు కంపెనీస్కి పబ్లిక్లో సేమ్ బ్రాండ్ వాల్యూ అనేది వచ్చింది. యమహా కంపెనీ కూడా 2 స్ట్రోక్ బైక్స్లో మంచి నేమ్ అనేది తెచ్చుకుంది. తర్వాత వాళ్ళు R15 సిరీస్ లాంచ్ చేశారు, అవి కూడా బాగా హిట్ అయ్యాయి. సో రిమైనింగ్ కంపెనీస్ అన్ని వాళ్ళ బ్రాండ్ని నిలబెట్టుకోవడానికి మంచిగా క్లిక్ అయ్యే వెహికల్స్ లాంచ్ చేశారు. అలానే పబ్లిక్ అటెన్షన్ గ్రాప్ చేసే విధంగా కూడా వాళ్ళు బాగా ఆలోచించి వెహికల్స్ లాంచ్ చేశారు. ఎందుకంటే ఆ టైంలో సోషల్ మీడియా లేదు కాబట్టి మౌత్ పబ్లిసిటీ బాగా రన్ అయ్యేది. సో మిగతా కంపెనీస్ ఏంటంటే పబ్లిక్ అటెన్షన్ గ్రాప్ చేసే విధంగా వాళ్ళ కంపెనీ గురించి, వాళ్ళ బైక్స్ గురించి పబ్లిక్ మాట్లాడుకునే విధంగా లాంచెస్ అని చేశాయి. కానీ మహీంద్రా కంపెనీ వాళ్ళు పబ్లిక్లో నోటెడ్ అయ్యే విధంగా ఏ లాంచ్ చేయలేకపోయారు. ఇది మేజర్ డ్రాబ్యాక్ మహీంద్రా కంపెనీకి. అలానే వీళ్ళు లాంచ్ చేసిన సెంచురో బైక్కి రిమైనింగ్ బైక్స్తో కంపేర్ చేస్తే సేల్స్ అనేవి బాగానే వచ్చాయి. కానీ రిమైనింగ్ కంపెనీ సేల్స్తో కంపేర్ చేసుకుంటే మహీంద్రా సేల్స్ అనేవి అంత గ్రేట్గా గ్రోత్ అనేది చూడలేదు. సో టైం గడిచే కొద్దీ టూ వీలర్ మార్కెట్లో గ్రోత్ లేకపోవడం వల్ల, అలానే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయడం వల్ల 2017లో క్విట్ అయిపోదాం అని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. యాజ్ ఆఫ్ నౌ మహీంద్రా వాళ్ళు జావా ఏజీడీ బైక్స్ సేల్స్ లైసెన్స్ అయితే తీసుకున్నారు. ప్రజెంట్ ఇప్పుడు BSA కంపెనీ రైట్స్ కూడా మహీంద్రా వాళ్ళు తీసుకున్నారు. పర్లేదు, జావా బైక్స్కి సేల్స్ అనేవి బాగానే ఉన్నాయి. ఏజీడీ బైక్స్కి కొంచెం తక్కువ సేల్సే ఉన్నాయి. BSA అనేది రీసెంట్గా లాంచ్ చేశారు కాబట్టి ఎస్టాబ్లిష్ అవ్వడానికి టైం అనేది పడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ మహీంద్రా కంపెనీ టూ వీలర్ జర్నీ గురించి.
మహీంద్రా వాళ్ళు బాగా కాన్సన్ట్రేట్ చేసి మంచిగా ప్లాన్ చేసుకొని కంబ్యాక్ అయితే ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి పాస్ట్లో చేసిన మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటే ఇప్పుడు సక్సెస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. చూద్దాం మళ్ళీ మహీంద్రా వాళ్ళని టూ వీలర్ మార్కెట్లోకి కంబ్యాక్ ఇస్తారో లేదా అని. సో ఈ వీడియో నచ్చి లైక్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.